పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం చేసుకున్న ఘటనపై అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. లేఖలు రాసి అలాగే తన కుటుంబం మొత్తం కూడా ఈ విధంగా కారణం అయినటువంటి షేక్ షాదీ ఖాన్ అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కుటుంబం కాకినాడలో ఉన్నటువంటి తమ షేక్ షాదీ ఖాన్ కుటుంబ సభ్యులైతే వాళ్ళు కూడా తమ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అసలు ఏం జరిగింది, షేక్ షాదీ ఖాన్ అతను ఎలా ఉండేవారు అనేది కూడా తన సోదరి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, షేక్ షాదీ ఖాన్ ఏమవుతారు, మీకు ఎంతమంది మీరు అక్క చెల్లి? మేము మొత్తం 4 మెంబర్స్ అండి, 2 బ్రదర్స్ 2 సిస్టర్స్. తను సాదిక్ ఖాన్ మా తమ్ముడు, నేను తనకి అక్కనవుతానండి. అసలు ఏం జరిగింది షేక్ షాదీ ఖాన్కి సౌజన్య కుటుంబానికి ఎలా దగ్గర? ఇది అకాడమీలో వాళ్ళిద్దరికి పరిచయం అండి. మాకు తెలిసి 1 ఇయర్ నుంచి తెలిసిందండి ఈ విషయం, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్లు. ఇవన్నీ విషయాలు తను మాకు చెప్తేనే మాకు తెలిసిందండి. అది ఎంతవరకు అంటే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అయితే 1.5 ఇయర్ నుంచి అవ్వచ్చు, మాకు తెలిసి 1 ఇయర్ కాబట్టి. వాళ్ళిద్దరి మధ్యన అసలు ఎలా స్టార్ట్ అయిందంటే తన అకాడమీలో రావడం, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్పడం, తన బాధల్ని షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మా బ్రదర్తో తను మాట్లాడేదండి సార్. అలా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని ఇన్వాల్వ్ చేసి తనకంటూ ఫాదర్ ప్రేమ కూడా తనకి దొరకలేదు, తను ఎప్పుడు చూసినా నాతోనే ఉంటాడు, వాళ్ళ ఫాదర్తో తను తొండను, తను రారు ఇక్కడికి అని కొన్ని పర్సనల్ మ్యాటర్స్ అన్నీ తను మా బ్రదర్తో షేర్ చేయడం వల్ల తను కొంచెం తనకి దగ్గర అయ్యాడండి. అంటే ఒక బాబుకి ఫాదర్ లేడు, అయ్యో ఏంటి ఒక ఆడపిల్ల జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి తను బాధపడి తనతో పాటు కొంచెం మాట్లాడడం మొదలెట్టాడు సార్ తను. అలా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయింది సార్. అది ఎంత ఇప్పుడు రాసిన మాకు అర్థం కాని విషయం అంటే మా బ్రదర్ నేమ్ ఎందుకు రాశారు అనే విషయం మాకు అర్థం. యాక్చువల్లీ తను చెప్పేది వాళ్ళ ప్రాపర్టీస్ ఇష్యూస్ వల్ల అయినా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెప్పి తను మా బ్రదర్స్తో షేర్ చేసేసారు. అంటే అప్పులోళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఒకసారి వచ్చి వాళ్ళ ఫాదర్ని అడిగినట్లు తను మా బ్రదర్తో షేర్ చేసినప్పుడు మా బ్రదర్ మాకు చెప్పారు సార్ ఆ విషయం, వీళ్ళు అప్పులోళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి. సో నేను అనుకున్నదంతవరకు అయితే వాళ్ళు అప్పులోళ్ళ వల్ల, వాళ్ళ ఉన్న బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళకి ఏమైనా సఫర్ అయ్యి ఉండి ఇలా జరిగింది అనుకుంటున్నాను. కూడా రీజన్ అయితే అదే అనుకుంటున్నాను సార్. కాకపోతే ఇవన్నీ విషయాలు మా బ్రదర్కి తెలుసు కాబట్టి మా బ్రదర్ నేమ్ రాశారు అనుకుంటున్నాను సార్ నేనైతే. అంటే ఇప్పుడు ఈ జరిగిన విషయంలో ఆ రోజు ఏం జరిగింది? మీ 16వ తేదీన ఘటన జరిగింది, మీకు షాదీక్ ఎవరికి చెప్పకుండా ఫోన్లు పరారైపోయిన పరిస్థితి ఏమైనా చెప్పాడు మీకు వెళ్ళే ముందు? షాదీక్ ఆదివారం మొత్తం ఇంట్లోనే ఉన్నాడు సార్. తను ఒక కాల్ కూడా రాలేదు సార్. ఆదివారం సాయంకాలం 5:30కి కాల్ వచ్చింది సార్, తన దగ్గర నుంచి వచ్చింది. తను అప్పుడు అకాడమీకి వెళ్తున్నారు సార్. వెళ్తుంటే కాల్ చేసి ఒకసారి మా హోమ్కి వస్తావా అని చెప్పి కాల్ చేసింది సార్. మా బ్రదర్ అన్నారు నేను రాను, నాకు కొంచెం పిల్లలకి కాంపిటీషన్ ఉంది సార్ ఈ మంత్ ఎండింగ్లో, సో దాన్ని ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను, నీ వల్ల నేను పిల్లల కోసం నేను రానని చెప్పి తను వెళ్ళిపోయారండి సార్. వెళ్ళిపోయి అకాడమీ దగ్గర నుంచే తను కాల్ చేశారండి సార్. 6:30, 7 o'clockకి తనకి కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేయలేదండి సార్. నార్మల్గా ఫస్ట్ 2 రింగ్స్ అయ్యాయండి సార్, తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందండి సార్. అదే రోజు సార్ స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళ ఫాదర్కి చేశారండి సార్, స్విచ్ ఆఫ్ వచ్చిందండి సార్. వాళ్ళ మదర్కి చేస్తే రింగ్ అవుతుందండి సార్, బట్ వాళ్ళు లిఫ్ట్ చేయలేదండి సార్. అండ్ మాకు తెలిసినంత వరకు ఇక్కడ కస్టడీలో వాళ్ళు మండే మార్నింగ్ మాకు తెలిసిన విషయం ఏంటి సార్, డ్రైవర్ వాళ్ళతో పాటు ఉన్నాడండి సార్. ఆ డ్రైవర్కి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారండి సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామా, నువ్వు మాతో కాల్ చేయకు అన్నారు అంటే సార్. ఆ రోజు నైట్ మా బ్రదర్ నాకు కాల్ చేసి చెప్పారు ఏమని చెప్పి, నా స్టూడెంట్స్ నేను అక్కడ చూడడానికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లోని, ఇంతవరకే మాకు చెప్పారు సార్. ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా రాజమండ్రి కానిస్టేబుల్స్ వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు సార్. అప్పటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి మా దగ్గర మొబైల్స్ లేవు సార్, మేము ఎవరితో మాట్లాడినన్ని వాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు సార్, అన్నీ చెక్ చేసుకున్నారు సార్. ఇంకా మాకు అర్థం కాని విషయం ఏమంటే లేనిపోని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో మాకైతే తెలుసు సార్. అంటే ఆస్తి మొత్తం కాజేశారు, వాళ్ళ సోదరు పేరు మీద కూడా ఇవన్నీ కూడా రాయించేశారని కూడా ప్రచారం జరుగుతుంది, అవన్నీ కూడా. ఒకవేళ మా మీద ఆస్తి రాసేస్తే మా ఆధార్ కార్డ్స్ మీకు ఇచ్చేసాం కదా సార్. ఆ సిచ్యువేషన్ జరిగిన నైటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకున్నారు, మా పాస్పోర్ట్స్ తీసుకున్నారు, మా అకౌంట్స్లో బుక్స్ తీసుకున్నారు, పాన్ కార్డ్స్ తీసుకున్నారు, అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం సార్ డిపార్ట్మెంట్కి. ఇంకా మా దగ్గర ఏం లేదు సార్. వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్ మేము తీసుకున్నామా లేదా అని చెప్పే విషయం వాళ్ళకి తెలుస్తుంది సార్. మరి ఇప్పుడు ఎలా చూడాలంటే ఇప్పుడు ఈ జరిగిన ఘటనలో సౌజన్య కోట్లాది రూపాయల ఆస్తి ఉంది, ఆ ఆస్తిని కాజేసేందుకే సాదిక్కి స్కెచ్ వేసి వాళ్ళ కుటుంబానికి దగ్గరయ్యారు. ఈ విధంగా చేసి తను వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే క్రమంలోనే గొడవ జరిగింది. ఈ విషయం అంతా అలా కుటుంబం మొత్తం అంతా కూడా. ఒకవేళ తను వాళ్ళ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్టార్టింగ్లోనే తీసుకుంటారు. ఇప్పుడు తను పెళ్లి చేసుకొని బతిమాలినప్పుడే సరే ప్రాపర్టీ కోసం పెళ్లి చేసుకోవచ్చు అని అనుకోవాలి. మాకు ఆ ప్రాపర్టీ అవసరం లేదు సార్, ఆ అమ్మాయితో మాకు పెళ్లి చేయడం కూడా మాకు ఆ రిలేషన్ నచ్చలేదు సార్. సో దానివల్ల మేము వద్దనేసాం సార్. తన్ని వద్దన్న చోటే తనకి చాలా ప్రాబ్లం అయింది సార్. అంటే తను మేము అవాయిడ్ చేసాం. తన దగ్గర ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే తను ఎవరైనా అవాయిడ్ చేస్తే తనకు నచ్చదు సార్.
సో తనకి తనతో ఉన్నారా మీరు తిరగడం మాట్లాడడం ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? ఇంటికి వచ్చిందో తను ఎప్పుడైనా? ఎస్ సార్ 2 times వచ్చింది సార్. అంటే మాకు తెలిసి మేము మాట్లాడింది 2 times సార్ తనకి ఇంటికి. ఒకసారి వాళ్ళ ఫాదర్తో వచ్చింది సార్, తను ఒకసారి సింగిల్గా తనే వచ్చింది సార్. అంటే తను మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది సార్, మ్యారేజ్ చేసుకోమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది సార్. మేము ఒప్పుకోలేదు సార్ ఆ విషయంలో. ఆ విషయంలో ఒప్పుకోకపోతే తను మాకు ఆ మాట చెప్పింది సార్, ఒకవేళ నేను పెళ్లి చేయకపోతే సాదిక్ని వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఈ విషయం చెప్పింది సార్ తను. సో మేము ఆ చేయలేకపోవడం వల్లే తను మా బ్రదర్ నేమ్ రాసి చనిపోయిందేమో అని అనుకుంటున్నాం సార్ మేమైతే. అంటే మరి ఇలాగ ఉగ్రవాదులకి అమ్మేస్తాను ఇటువంటి విషయాలు బయటకు చెప్తే నిన్ను ఏదైతే ఇటువంటి చర్యలు అంటే తన ఒక ఎక్కడ ట్రైనింగ్ పొందాడు, అకాడమీ పెట్టారు, ఈ షూటింగ్ అకాడమీ మరి ఎలా నేర్చుకున్నాడు అనేది కూడా అనేక అనుమానాలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి ఎక్కడ ఈ సార్ ఇప్పుడు స్పోర్ట్స్ అనేది స్కూల్ నుంచి వస్తుంది సార్. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు స్పోర్ట్స్ బయట నుంచి నేర్చుకుంటాం. మీకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం సార్. మేము హై స్కూల్ నుంచి స్పోర్ట్స్ నేర్చుకున్నాం సార్. ఎన్సీసీ హై స్కూల్లోనే సార్. షూటింగ్ కూడా మాకు స్కూల్లోనే నేర్పించారు సార్. అందులో మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఏదైనా నేర్పిస్తారని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాం సార్. వాడు కష్టపడి నేషనల్ అప్పుడులోనే పూణే వెళ్ళాడు సార్. వాడు 9th క్లాస్లో పూణే వెళ్ళి అందులో గోల్డ్ మెడలిస్ట్ అయిన తర్వాతే వాడిని సెలెక్ట్ చేసుకున్నారు సార్. సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ వాడికి వచ్చింది సార్. దానివల్ల తను నేర్చుకొని తను ఓన్ అకాడమీ అవి పెట్టుకున్నాడు సార్. ఇందులో ఉగ్రవాదుల చేతులు ఉండవు సార్. మనుషులకి ఉగ్రవాదులే అవసరం లేదు సార్. ఇందులో ఉగ్రవాదులు ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో గొడవలు జరుగునని అందరింట్లో ఉగ్రవాదులు ఉంటారు కదా సార్. ప్రతిది ఉగ్రవాదులు నేర్పిస్తేనే నేర్చుకుంటారేంటి సార్. స్కూల్ అనేది టాలెంట్ అనేది ఒక ప్రతి పిల్లలవాడికి ఉంటుంది. ఆ టాలెంట్ని బయట చూపించుకోవడానికి తను అకాడమీ పెట్టి అన్నీ నేర్పించారు సార్. ఒకవేళ మేము నిజంగా ఉగ్రవాదులు అయితే మా పేరు మీద ఇప్పుడుకొచ్చి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకునే ఉండదు సార్. వాళ్ళు మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఇదే ఏరియా సార్ మాది, వేరే ఏరియా కాదు సార్. ఇదే ఏరియా మాది, ఇక్కడే సార్ మొత్తం అంతని. సో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది సార్. మా మీద ఏం నెగిటివ్స్ లేవు సార్. ఇప్పుడు వచ్చి ఎవరైనా ఇలాంటి పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేస్తామని బెదిరింపులు అయితే కాదు సార్. ఒకవేళ అలా చేస్తుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని మా బ్రదర్ ముందు ఎందుకు తిట్టాలి సార్? వాళ్ళ సౌజన్య వాళ్ళ బాబు వాళ్ళ ఫాదర్ని తిట్టేవాడు సార్. అంటే వాళ్ళ సౌజన్య వాళ్ళ హస్బెండ్ని తిట్టి మా బ్రదర్ని డాడీ అని పిలిచేవాడు సార్. మా భాషలో అబ్బు అని పిలిచేవాడు సార్. అలా పిలిచినప్పుడు కూడా మా బ్రదర్ని మీరు తిట్టాం సార్. అలా నీకు నేర్చుకోవాలని సాదిక్కే చెప్పేవాడు. నాకు ఇలాగా ఇవన్నీ కూడా నేర్చుకోమన్నాడు. ఇస్లామిక్ బుక్స్ ఇచ్చి ఇలా చెప్పేవాడు, అలా అనుమనేవాడు. బలవంతం లేకపోతే నిన్ను చంపేస్తాను, ఉగ్రవాదులకు అమ్మేస్తాను, ఇలాంటివి చెప్పాడని కూడా. అవన్నీ అబద్ధాలు సార్. నిజంగా అయితే మా బ్రదర్ చేస్తుంటే తనంతటే తను నాకు కాల్ చేసి నా సైజ్ బుర్కా తీసుకురా అని చెప్పి తను నాకు ఎందుకు ఫోన్ చేయాలి, బుర్కా ఎందుకు అడగాలి సార్? సౌజన్య గారు. అది 6 months అవుతుంది సార్. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని సార్. నన్ను బుర్కా కావాలని చెప్పి తను మా బ్రదర్ చెప్తే మా బ్రదర్ నాకు చెప్పారు సార్, ఎలా తనకి బుర్కా కావాలంటే ఒక బుర్కా తీసుకురా అని చెప్పి నేను బుర్కా తీసుకొచ్చాను సార్. తనంతటే తను మా దాంట్లోకి వచ్చింది సార్. మా బ్రదర్తో బయట తిరగాలంటే తను నార్మల్గా తిరగలేదు సార్. ఒకవేళ అలా తిరిగి ఉంటే ఈ పార్టీకి ఇంత దూరం వచ్చేసి కదా సార్. ఇష్యూ పబ్లిక్కి తెలిసేది, వాళ్ళ అమ్మ ఇలా తిరుగుతుంది అని చెప్పి అందరికీ తెలిసేది సార్. యాక్చువల్లీ బుర్కా వేసుకొని మా బ్రదర్తో బయటకు వెళ్ళేది సార్. తనే మా దగ్గర నుంచి బుక్స్ తీసుకునేది సార్, ఇంగ్లీష్లో సార్. తను ఇంగ్లీష్ ఎక్కువ చదివేది, సో ఇంగ్లీష్లో బుక్స్ తీసుకునేది సార్. అన్నీ తనంతడే తను చేసి ఇప్పుడు లెటర్లో నేనేం చేయలేదు, తనే ఇలా చేయమంటే చేశాను అని చెప్పి మా బ్రదర్ మీద ఎందుకు రాసిందో ఆ విషయం అయితే మాకు తెలుసు సార్. లవ్ జిహాదీ అంశం అంటే ఈ విధంగా అటువంటివి ఉంటాయని మీరు అసలు ఈ విధంగా మరి ఒత్తిడి చేశారనే నా ఉద్దేశంతోనే మేము ఈ విధంగా హిందూ దేవుళ్ళని పూజించే వాళ్ళు మేము చేయలేం, అతను చెప్పినట్టుగా ఉండలేం. ఒకవేళ ఆ విధంగా కుటుంబం మొత్తం అక్కడ కూడా గొడవ జరిగింది, గొడవలోనే ఇటువంటి అంశాలు ఆ రోజు ముందు రోజు కూడా గొడవ జరిగాయి, ఇటువంటి అంటున్నారు. అబద్ధాలు సార్. ఒకవేళ మేము అలా తన్ని మేమే వద్దనుకున్నాం సార్. తన్ని మేమే వద్దనుకున్నాం. మా దాంట్లో నువ్వు రావద్దమ్మా, మా ఇస్లాం వేరు, మా పద్ధతి వేరు, నువ్వు మాకు సెట్ కావు, మీ పద్ధతిలో మేము రాలేం, మా పద్ధతిలో మీరు రాలేదని చెప్పి తనకి ఆ విషయం మేము చెప్పాను సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కూడా తనకి చెప్పారు సార్. వాళ్ళ మదర్ కూడా మా మదర్ని కూడా ఒప్పించిందండి సార్. ఏమని, నేను సాదిక్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తన మదర్ని ఒప్పించిందండి సార్. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదండి సార్ ఆ విషయాన్ని. మేము యాక్సెప్ట్ చేయలేదు సార్. కావాలంటే నార్మల్గా తిరగండి, రిలేషన్లో ఉండండి, బట్ మ్యారేజ్ వరకు వెళ్ళొద్దని చెప్పేసాం సార్. మేము చెప్పారు సార్ ఆ విషయం. మా ఇంటికి వచ్చి చెప్పారు సార్. వాళ్ళ కోసమే వేరేగా హోమ్ కూడా తీసుకున్నారని చెప్పారు సార్. ఎవరి కోసం హోమ్ తీసుకున్నారు? సౌజన్యాని మా బ్రదర్ ఎప్పుడైనా మీట్ అవ్వాలంటే వేరే హోమ్లో మీట్ అవ్వండి, ఇప్పుడున్న ప్రెసెంట్ హోమ్లో అయితే మీట్ అవ్వద్దని చెప్పి వాళ్ళ ఫాదరే తీసుకున్నారండి సార్. అన్నీ వాళ్ళ ఫాదరే చేశారు సార్. మా బ్రదర్తో తిరిగేవాళ్ళు, తినేవారు, అన్నీ చేసేవారు. బట్
మా బ్రదర్ నేమ్ ఎందుకు రాశారంటే నాకైతే క్లారిటీ వచ్చిన విషయం ఇదే సార్. వాళ్ళ ప్రాపర్టీస్ కోసం తన దగ్గర ఏమున్నాయి అన్నీ మా బ్రదర్కి తెలుసు అని చెప్పి తను ఒకసారి చెప్పింది సార్. అన్నీ మా బ్రదర్కి చెప్పేది కాబట్టి అన్నీ తెలుసు సార్. ఒకవేళ ఇవి ఎక్కడైనా లీక్ చేస్తాడేమో అని చెప్పి ముందే మా బ్రదర్ నేమ్ రాసి పెట్టేసి ఉండొచ్చు సార్ వాళ్ళు. స్లో పాయిజన్ మరి అంశం మరి ఎలా చూడాలంటే తన భర్త జగదీష్ రెడ్డి కారణం కూడా తానే బలవంతంగా అంటే ఈ విధంగా స్లో పాయిజన్ ఇచ్చి సైనైడ్ విడతల వారిగా ప్రోటీన్ పౌడర్లో కలిపారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్. మాకెలా చెప్పిందంటే సార్ తను వాళ్ళ హస్బెండ్కి సమ్ ప్రాబ్లం ఉంది అంటే ఏదో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఫస్ట్ చెప్పింది సార్. అంటే హాస్పిటల్ ఇక్కడే అడ్మిట్ చేశారంట సార్, కాకినాడలో ఎక్కడో మాకు తెలీదు. సో ఆ డాక్టర్ డిక్లేర్ చేసి చెప్పారంటే ఏమని మీ హస్బెండ్ సారా బియర్స్ ఇలాంటి ఏమైనా డ్రింక్ చేస్తారని చెప్పి అడిగితే చేస్తారు సార్ అని చెప్పి తను హోమ్లో కూడా బాటిల్స్ ఉండేవండి సార్ వాళ్ళ హోమ్లో. ఆ బాటిల్స్ అన్నీ చూసి చెప్పిందండి సార్ అవును ఇలా చేస్తారంటే. అవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని అడిగితే మాకు తను ఏం చెప్పిందో మాకైతే ఆ విషయం తెలియదు సార్. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదని మళ్ళీ తను ఇక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళిందని సార్. అక్కడ కూడా తను ట్రీట్మెంట్ చేస్తే ఇంకా వాళ్ళు చెప్పేశారని సార్ టోటల్ బాడీ పార్ట్సే తనవి డ్యామేజ్ అయిపోయి బతకడం కొంచెం కష్టమేమో అని చెప్పి తను చెప్తే మా బ్రదర్కి చెప్పింది సార్. తను యాక్చువల్లీ తను నార్మల్ డెత్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్లో కూడా నార్మల్ డెత్ అని చెప్పి వచ్చింది అని చెప్పి మా బ్రదర్తో షేర్ చేసుకుంది సార్. తను అసలు ఈ విషయంలో మా బ్రదర్కి ఏ సంబంధం లేదు సార్. తను మా బ్రదర్ మీద ఇష్టపడి కావాలని చెప్పి వాళ్ళ హస్బెండ్కి ఏమైనా చేయొచ్చేమో కానీ మాకైతే తెలుసు సార్ ఈ విషయం. మాకు తెలిసిన విషయం ఇంతవరకే సార్. జగదీష్ రెడ్డికి సాదిక్కి ఎప్పుడైనా గొడవ జరిగిందట? ఒకసారి Feb 14 సార్ వ్యాలంటైన్ డేకి ఒకసారి తను కాల్లో మాట్లాడుతుందన్నమాట సౌజన్య. అప్పుడు వాళ్ళ హస్బెండ్ తన దగ్గర ఉన్నట్లు మా బ్రదర్కి చెప్పలేదు సార్. యాక్చువల్లీ తన హస్బెండ్ ఉంటే తను మాట్లాడు సార్. ఆ విషయం వాళ్ళ హస్బెండ్ తెలిసిపోయింది సార్. అంటే తను వేరే వాళ్ళతో ఎవరితో రిలేషన్లో ఉందని చెప్పి తెలిసిపోయి మా బ్రదర్ని రమ్మని హోమ్కి పిలిచారండి సార్. సరే మాట్లాడదామని చెప్పి మా బ్రదర్ వెళ్ళారండి సార్. ఇక్కడే సార్ కాకినాడలోనే వాళ్ళ హోమ్ దగ్గర పాత హోమ్ దగ్గర సార్. సో పిలిస్తే వెళ్ళాడని సార్. వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే తనకి ఉన్న మనుషుల్ని రౌండప్ చేసి మా బ్రదర్ని కిచెన్లో లాక్ చేస్తారండి సార్. లాక్ చేసేస్తే తను సెల్ఫ్ డిపెండ్ అంటే తనకి తను కాపాడుకోవాలని చెప్పి కిచెన్లో చాకులు తీసి చాకు ఏదో ఉంటే నైఫ్ తీసి దాన్ని డోర్ని కొడుతూ ఉన్నప్పుడు తన కంటి కిందని దాని హ్యాండ్కి తగిలిందని చెప్పి మా బ్రదర్ మాతో చెప్పారు సార్. అతనికి సార్ సౌజన్య వాళ్ళ హస్బెండ్కి జరిగింది సార్. అలా అది అయిన తర్వాత 3 days తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి ఇదే విషయం మాకు చెప్పారు సార్. వాళ్ళ ఫాదర్ వచ్చి ఇది చెప్పారు ఇలా జరిగిందమ్మా ఇలా వద్దని చెప్పమ్మా మా అమ్మాయితో మాట్లాడకని చెప్పమ్మా తన వల్ల మేము ఒక అబ్బాయిని కోల్పోయాము వాళ్ళ అబ్బాయిని తన వల్లే కోల్పోయామని చెప్పి వాళ్ళ ఫాదర్ మనకు క్లారిటీ చేసి సౌజన్య వల్ల వాళ్ళ అబ్బాయిని కోల్పోయారండి సార్. వాళ్ళు ఏదో తన కోసం ఏం జరిగిందో మాకు అంత ఇష్యూ స్టోరీ అయితే తెలీదు, ఇంతవరకు అయితే మాకు చెప్పారు సార్. సో మీ అబ్బాయిని కూడా జాగ్రత్తగా చూసుకోండి వద్దు తన రిలేషన్ కట్ చేసామంటే తను నార్మల్గానే 10 days మాట్లాడలేదు సార్. ఆ విషయం జరిగిన తర్వాత 10 days మాట్లాడకపోతే తను ఒకసారి ఏం చేసిందంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వాష్రూమ్లో మింగేస్తే వాళ్ళ అబ్బాయి కాల్ చేసి మా బ్రదర్కి చూపించాడు సార్. అంటే వీడియో కాల్ చేసి చూడు మమ్మీ ఇలా అయిపోయిందంటే మా బ్రదర్ అప్పుడు వెళ్ళి అప్పుడు వాళ్ళ ఫాదర్కి చెప్పారండి సార్. అదే సార్ వాళ్ళ రిలేషన్లో ఉన్నప్పుడే ఒక 8 months అలా అవుతుంది సార్. అప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి సౌజన్య ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు నేను మాట్లాడిపోతే మీ అమ్మాయి నన్ను ఇలా బెదిరిస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి చెప్పారు సార్. ఆ తర్వాత నుంచి ఇంకా తను భయపడి తనతో రిలేషన్లో ఉన్నాడు అంతవరకే కానీ సార్ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ గోల్డ్స్ వాళ్ళ కార్స్ ఇవేమి మాకు సంబంధం లేవు సార్. ఏం లేవు సార్. ఎలా ఉంటాడు మీ సాదిక్ తన నేచర్ ఎలా ఉంటుంది జనరల్గా ఫ్రెండ్స్ అక్కడ సర్కిల్ అనేది కూడా ఎలా ఉంటుంది? తను నార్మల్గానే ఉంటాడు సార్ మాతో ఇంట్లో నార్మల్గానే ఉంటాడు సార్. ఎప్పుడు ఎవరిని కొట్టడం తిట్టడం అలాంటివి ఏం లేదు సార్. ఇప్పుడుకొచ్చి మా బయట కూడా తను స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా ఎవరితో గొడవలు అయినా అలాంటి ఏం లేదు సార్. వాడి దగ్గర ఏమి నార్మల్గానే ఉంటాడు సార్. మరి ఇప్పుడు మళ్ళీ కలిసారా మాట్లాడారా? ఇప్పుడు ఎందుకు అంత దూరం పారిపోయావు మరి జరిగిన మాట్లాడారా? ఇప్పుడు ములాఖాత్ అడిగాం సార్. మొన్న రీసెంట్గా మేము నిన్నే వెళ్ళాం సార్. నిన్న వెళ్ళి తనతో మాట్లాడాం సార్ కలిసి. అప్పుడు మేము అడిగి ఎందుకు ఎలా జరిగింది ఏంటి అంటే నాకు అదే అర్థం అవ్వట్లేదు తను నా నేమ్ రాసి ఎందుకు నేను అది భయపడి వెళ్ళిపోయిన అంత తెప్పించి నేను ఎక్కడికి పారిపోలేదు వాళ్ళ ఆస్తులు నేను తీసుకోలేదు వాళ్ళు ఏమి నా దగ్గర లేవమ్మా నా మీద కావాలని రాస్తున్నారు అవన్నీ బయట అని చెప్పి తను చెప్పాడు సార్. తను రాసింది ఓకే, నోకరాజు కూడా తన లెటర్లో కూడా రాశాడు కదా బలవంతంగా నా కుమార్తెని బలవంతంగా లొంగ తీసుకున్నారు ఇవన్నీ కూడా రాశారు. తానే మా కుటుంబం మొత్తం తానే తనపై చర్యలు తీసుకున్నాం కూడా. అవును సార్. తను అదే చెప్పాను కదా సార్ వాళ్ళ ఫాదర్ మా ఇంటికి వచ్చారు అని చెప్పి అప్పుడు తను అదే రీసెంట్గా మ్యారేజ్కి ప్రపోజల్ తెచ్చింది మేము అవాయిడ్ చేసామని చెప్పాను కదా సార్. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకోలేదు సార్ మ్యారేజ్కి. సో తను మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మేము
ఇవి ముందే చెప్పారు సార్, సౌజన్యకి మాట చెప్పారండి సార్, నువ్వు అలాంటి పనులు చేస్తే నా పరువు పోతుంది, నేను సౌజన్యకి ఇన్ఫామ్ చేశారు సార్. ఆ మాట మా బ్రదర్తో కూడా షేర్ చేసింది సార్ తను. ఏమని, మేము మ్యారేజ్ చేసుకుంటే డాడీ ఇలా చేసుకుంటారంటే అప్పుడు మా బ్రదర్ భయపడారు. ఎందుకంటే తనుకున్నది ఫాదర్ కాబట్టి అలా చేయకూడదు, తప్పు, మీ ఫాదర్కి ఏం జరగకూడదు, మనం నార్మల్గా ఉందాం, మ్యారేజ్ వరకు వద్దని చెప్పి మా బ్రదర్ తను ఒప్పించారు సార్. తను ఒప్పుకోలేదు సార్, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే తన్నే మ్యారేజ్ చేసుకుంటాం, మా బ్రదర్ వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదని చెప్పి మా దగ్గర కూడా చెప్పింది సార్. అలా అని చెప్పి మా దగ్గర కంటే మేము తన్ని కొంచెం మందలిచ్చాం సార్, అలా మాట్లాడకూడదు, తప్పు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీది వేరు మాది వేరు కదమ్మా అని చెప్తే, లేదు నేను సాదిక్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి దాన్ని చెప్పింది సార్. దానికోసం నేనైతే అనుకోవడం ఇదే సార్, ఎందుకంటే అన్నీ తెలిసిన వాడికే పేరు రాసేస్తే మొత్తం పబ్లిసిటీ ఏం చేస్తుంది, అన్నీ తెలుసు కాబట్టి వాడిని లోపల వేయచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పి ప్లాన్తో చేశారు సార్. ఇదైతే ఇదనైతే సౌజన్య అవ్వచ్చు సార్. అంటే సౌజన్య ఒకరు తండ్రి మొత్తం తల్లి కూడా రాసింది అంటున్నారు, ఇవన్నీ కూడా మరి అబద్ధాలు సార్. ఎంతమంది ఏం రాశారో మాకైతే తెలియదు సార్, బట్ ఇందులో చాలా అబద్ధాలే మాత్రం ఉన్నాయి సార్. అంటే లేనిపోని అన్ని మా బ్రదర్ మీద ఎలా తోసేస్తారు సార్. అంటే మత మార్పిడి ఇటువంటి అవేమేమి అడగలేదు సార్, తనే దగ్గరకు వచ్చింది, తనే బుర్కా అడిగింది, తనే బుక్స్ తీసుకుంది, తనే చదివింది. వాళ్ళ అబ్బాయిని కూడా మా బ్రదర్తో ఫోన్స్లో స్టోరీస్ అడిగేవాడు వాళ్ళ అబ్బాయి సార్, చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి స్టోరీస్ చెప్పు డాడీ స్టోరీస్ చెప్పు నాకు, లేకపోతే నాకు నిద్ర రాదు అనేవాడు. ఇవన్నీ వాళ్ళే చేసి చివరిలో మా తమ్ముడిని ఎందుకు ఇరికించారో మాకైతే తెలియదు సార్. ఇది పరిస్థితి. సాదిక్ యొక్క సోదరి ఎవరైతే అక్క అయితే జరిగిన విషయం అంతా కూడా నూకరాజు కుటుంబం జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అంటే తానే ఎవరైతే సౌజన్య ఉన్నారో సౌజన్యే తనకు ఇష్టమని చెప్పడం, ఈ విధంగా మతం మారడానికి తనే ఇష్టపడడం, ఇటువంటి అంశాలన్నీ కూడా తానే వచ్చి బలవంతంగా ఇటువంటి మాట్లాడుతున్న నేపథ్యంలో నూకరాజు గారు కూడా ఇక్కడికి రావడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. కానీ మరి ఇందుకు ఈ విధంగా చేసి పెళ్లి చేసుకుంటారని కూడా తను ఇంటికి వచ్చి మాట్లాడే పరిణామాలు కూడా ఇవన్నీ కూడా కొంచెం ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తెలుస్తుంటే సంచలనంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ సాదిక్ ఈ విధంగా తన భర్త ఈ విధంగా ఉంటున్నారు, తన భర్త వ్యవహార శైలి బాగోలేదు, ఇటువంటి ఈ విధంగా మాట్లాడుకుంటూ తన కుటుంబ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ దగ్గరవి ఈ విధంగా తనతో పాటు ఉన్నటువంటి సౌజన్య చివరికి తన సోదరుడిని ఈ విధంగా ఇరికించి ఈ లెటర్లు రాసి తన జైలు పాలు చేసడం చాలా దుర్మార్గం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మేమంతా కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, కానీ ఈ విధంగా మేము ఏదో గురవాదులతో సంబంధాలు ఉన్నాయని రకరకాల ప్రచారాలు చేయడం సరైనది కాదంటూ కూడా ఏదైతే షేక్ షాదిక్ ఖాన్ కుటుంబ సభ్యులైతే చెబుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి.